హలో స్టూడెంట్స్, నేను కామేశ్వరిని. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ సంస్కృత విద్యార్థుల కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కేవలం 40-50 మార్కులతోటి ఎలా పాస్ అవ్వాలి అనేటువంటి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను చేస్తున్న ఈ వీడియోల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నా వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు, ఈజీగా పరీక్ష పాస్ అవ్వగలుగుతారు. ఫస్ట్ ఇయర్లో నేను సందులు కంప్లీట్ చేశాను. సవర్ణ, గుణ, వృద్ధి, అయవాయవ, పూర్వరూప. 16 మార్క్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్, అది ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత నాన్ డీటెయిల్డ్లోకి పెడుతున్నాను. ఉపవాచకం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాస్తూ ఎలా రాస్తే ఈజీగా మార్కులు వస్తాయో చెప్తున్నాను. నేను ఏం చెప్పానో అవి పబ్లిక్లో అలా వచ్చేస్తాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. లెసన్ మొత్తం స్టోరీ చెప్పట్లేదు, క్వశ్చన్స్ వాటి మీనింగ్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ సమయం మనకి లేదు చెప్పడానికి. నేను జూన్ నుంచి చేస్తుంటే స్టోరీలు అన్నీ చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు టైట్ షెడ్యూల్లో ఉన్నాం కాబట్టి కేవలం క్వశ్చన్ మాత్రమే నేను మీకు వివరిస్తున్నాను, చూడండి. వణిజః పత్ని కా తయోః పుత్రస్య నామ కిం? ఈ క్వశ్చన్ పబ్లిక్లో వడిస్తాడు. అయితే నేను ఇక్కడ కా అన్న చోట, కిమ్ అన్న చోట అండర్లైన్ చేశాను. పబ్లిక్లో వాడు చెయ్యడు, మీకు అర్థం అవడానికి చేసి చెప్తున్నాను. మీనింగ్ చూడండి. వణిజః పత్ని కా అన్నాడు అంటే వణిజః బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు, వర్తకుడు. వ్యాపారస్తుడి పత్ని భార్య కా ఎవరు? వ్యాపారస్తుడి భార్య పేరు ఏమిటి అని అర్థం. తయోః పుత్రస్య నామ, తయోః ఆ వ్యాపారస్తుడి యొక్క భార్యాభర్తల యొక్క, పుత్రస్య కొడుకు యొక్క, నామం అంటే పేరు, కిం ఏమిటి? వ్యాపారస్తుడి భార్య పేరేమిటి, ఆయన కొడుకు పేరేమిటి అంటున్నాడు. ఇక్కడ నేను కా అన్న చుట, కిమ్ అన్న చుట అండర్లైన్ చేశాను. ఇదివరకు చెప్పాను, అయినా చెప్తున్నాను. ఇంగ్లీష్లో WH వర్డ్స్ ఉన్నాయి. వాట్, వేర్, వెన్, వై, విచ్ ఇలాంటివి ఉన్నాయి. క్వశ్చన్ మార్క్. ఇది సంస్కృతంలో కా అనే అక్షరం మీదే ఉంటాయి. అవి కా, కుత్ర, కేన, కస్య, కిం, కౌ, కహ ఇలా ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకుంటే మీరు ఆ వర్డ్స్ ఒకటి నేర్చుకుంటే చాలు. ఇప్పుడు వణిజ పత్ని కా అన్నాడు. వ్యాపారస్తుడి భార్య పేరు ఏమిటి అంటే వణిజ పత్ని చంద్రముఖి, ఆమె పేరు చంద్రముఖి. తయో పుత్రస్య నామ కిం? వాళ్ళ కొడుకు పేరు ఏమిటి అంటే సుమతి అన్నాడు. మీరు ఈ చంద్రముఖి, సుమతి అనే పదాలు రెండు, అనే వర్డ్స్ రెండు నేర్చుకుంటే చాలు. మిగిలినంత క్వశ్చన్లో ఉన్నదే. మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు వాడు అలా ఇస్తే మీరు ఏం రాస్తారు? వణిజః పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతి. 2 మార్కులు వస్తాయి. రాసి మీరు దీనికి అండర్లైన్ చేయాలి. మీరు ఎగ్జామ్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చంద్రముఖి, సుమతి రాయడం నేర్చుకోవాలి. అది రాయడం వచ్చినట్లయితే మిగిలినంత క్వశ్చన్లోనే ఉంటుంది. ఇక్కడ కా అన్న చోట చంద్రముఖిని, కిమ్ అన్న చోట సుమతి రాయొచ్చు, కానీ చదవడం అయితే రావాలి. వణిజః పత్ని కా తయోః పుత్రస్య నామ కిం అంటే వణిజః పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతి అనేది చదవడం రావాలి. ఈ 2 వర్డ్స్ అక్కడ మీరు రాయాలి. ఇంకా రెండో క్వశ్చన్లోకి వెళ్తున్నాను, చూడండి. నిపుణః చేత్ వణిక్ కిం కృత్వా సుఖీ భవతి అన్నాడు. చూడండి. నిపుణః చేత్ తెలివైనటువంటి, వణిక్ వ్యాపారస్తుడు, కిం కృత్వా ఏమి చేసి, సుఖీ భవతి సుఖంగా ఉంటాడు.
తెలివైన వ్యాపారస్తుడు ఏ వ్యాపారం చేసి సుఖంగా ఉంటాడు అనేటువంటిది క్వశ్చన్. కథ బాగుంటుంది కానీ మనకు చెప్పే టైం లేక నేను చెప్పడం లేదు. చూడండి. నిపుణ చేత్ వణిక్, తెలివైనటువంటి వణిక్ వ్యాపారస్తుడు, వర్తకుడు, బిజినెస్ మ్యాన్. మృతేన మూషికేనాపి, మృతేన చనిపోయిన, మూషికము అంటే ఎలకలు, మూషికేన అపి, మూషికేనాపి ఎలకలతో కూడా, వాణిజ్యం వ్యాపారం కృత్వా చేసి, సుఖీ భవతి సుఖంగా ఉంటాడు. తెలివైన వ్యాపారస్తుడు చచ్చిపోయిన ఎలకలతో కూడా వ్యాపారం చేసి సుఖంగా ఉంటాడు అంటున్నాడు. ఇది నీకు అర్థం కాలేదు కాబట్టి చాలా సూక్ష్మంగా నేను ఈ లెసన్ చెప్తున్నాను. దాంట్లో ఉద్యోగం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని, ఉద్యోగం పురుష లక్షణం అనేటువంటి ఒక కథను మనకి ఇచ్చాడు. సింపుల్గా వెళ్ళాలంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. వ్యాపారస్తుడి భార్య పేరు చంద్రముఖి, కొడుకు పేరు సుమతి. వ్యాపారస్తుడు అనుకోకుండా కరోనా వచ్చి ఆయన ఫోటోలోకి వెళ్ళిపోయాడు. దండ వేసుకుని బొట్టు పెట్టుకుని ఫోటోలోకి, అంటే చనిపోయాడు. అప్పుడు అతని ఆ వ్యాపారస్తుడి స్నేహితుడు ఒక అతను వచ్చి ఈ చంద్రముఖిని సుమతిని, అమ్మ నువ్వు నా చెల్లెలు లాంటిది అని విని ఆమెకి తీసుకెళ్ళి, పాపం చాలా సహాయం చేసే గుణం ఉన్నవాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆమెను వాళ్ళిద్దరిని పోషిస్తూ వీడిని కొంచెం చదివిస్తుంటే వాడికి చదువు అవ్వలేదు. అందువల్ల వ్యాపారంలోకి తీసుకెళ్ళి వ్యాపారాన్ని కొంతవరకు నేర్పాడు. నేర్పాక కొంతకాలం అయ్యాక కొంచెం డబ్బులు ఇచ్చి, అరే నాయన వ్యాపారం చేసుకురారా అన్నాడు. ఎవరికి? ఈ సుమతికి, స్నేహితుడు కొడుక్కి. వాడు వ్యాపారం చేయటం రాదు, డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇలా 2-3 సార్లు అయ్యాక లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని డబ్బులు ఇస్తూ ఆ మిత్రుడు ఏమన్నా అంటే, అరే బుద్ధి లేదురా నీకు, వ్యాపారం నేర్పాను, వ్యాపారం చేయడం తెలుసుకోకపోతే ఎలా బతుకుతావురా? తెలివైనటువంటి వాడు చచ్చిపోయిన ఎలకలతో కూడా వ్యాపారం చేస్తాడురా, నువ్వు పిచ్చి సన్నాసిలో ఉన్నావు, వ్యాపారం చేయడం రాదురా నీకు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఐ కాంట్ గివ్, నేను ఇంక నీకు డబ్బులు ఇవ్వను అన్నాడు. ఆ సుమతి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు. అంకుల్ ఏమన్నాడు, మామయ్య ఏమన్నాడు, చచ్చిపోయిన ఎలకలతో కూడా వ్యాపారం చేస్తాడు తెలివైన వాడు అన్నాడు కదా, అసలు నేను చచ్చిపోయిన ఎలకలతో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడు. ఇంత ఎలకల మందు కొనుక్కొచ్చి అన్నంలో కలిపి, ఎలక కలుగులు ఉంటాయి కదా వాటి దగ్గర, ఎలక కన్నాలు అంటారు, ఎలక కలుగుల దగ్గర పెడితే 4 ఎలకలు చచ్చిపోయాయి. ఆ చచ్చిపోయిన ఎలకలు 4ని తీసుకెళ్ళి బజార్లోకి వెళ్ళి ఒక గోనె పట్టా వేసుకుని 4 ఎలకలు పెట్టుకుని ఇలా కూర్చుని ఉన్నాడు. చేపలు కూరలు అన్నీ అమ్ముతారు కదా సంతలో, మార్కెట్లో. అయితే ఒక ఆయన దగ్గరికి వచ్చాడు, ఒరే ఎవడైనా చేపలను అమ్ముతాడు, పీతలు అమ్ముతాడు, కూరలు అమ్ముతాడు, నువ్వేంట్రా చచ్చిపోయిన ఎలకలను అమ్ముతున్నావు అంటే, అంకుల్ మీ ఇంట్లో పిల్లి ఉందా అని అడిగాడు. ఉంది అన్నాడు. పిల్లిని ఎలా పోషిస్తున్నావు అంటే, రోజు పాలు పోస్తున్నా అన్నాడు. నువ్వే పిచ్చివాడివి, పాలు చాలా ధర కదా, పాలు ఎందుకు కొనడం, ఈ ఎలకనుకు తీసుకెళ్ళి దానికి ఎలక తింటూ పిల్లి నీ ఇంట్లోనే ఉంటుంది కదా అంటే, అవతల వాడికి ఇది నచ్చింది, ఇది బాగుంది కదరా అని ఎలక ఎంతరన్నాడు. నాకు డబ్బులు వద్దు, ఒక కర్ర తీసుకురా, ఒక కర్ర ఇచ్చి నాకు ఒక పిల్లి ఎలకను పట్టుకెళ్ళు అన్నాడు. కర్ర అంటే కట్టెలు, మరొకరిలో పల్లెటూళ్ళలో చూడండి ఇప్పటికీ కూడా కట్టెలు పెట్టి మన వంటలు చేస్తూ ఉంటారు, పొయ్యిలు కట్టెలు పెట్టి. గ్యాసులు, భారత గ్యాసులు, ఇండియన్ గ్యాసులు లేవు అప్పుడు. ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో కర్రలు పెట్టి కట్టెలు పెట్టుకుని వంట చేస్తుంటారు కదా. ఇది మళ్ళీ విలేజ్ అనమాట. అందువల్ల సరే అని వాడు ఒక కట్టె తీసుకొచ్చాడు, ఇచ్చాడు, ఎలకను పట్టుకెళ్ళాడు. సమాజం వెళ్ళాడంటే ఒకడు ఏది చేస్తే ఇంకొకడు అదే చేస్తాడు గుడ్డిగా. వీడిని చూచాడు, ఇంకొకడు వచ్చాడు, ఒక కట్టె ఇచ్చాడు, ఇంకో ఎలకను పట్టుకెళ్ళాడు. 4 వచ్చారు, 4 కట్టెలు ఇచ్చారు, ఎలకలు పట్టుకెళ్ళాడు. ఈ వ్యాపారం బాగుంది. వీడు మళ్ళీ కొంచెం ఎలకల మంది తీసుకెళ్ళి కలుగుల దగ్గర పెడితే మళ్ళీ 8 ఎలకలను తీసుకొచ్చి పెట్టాడు. నిన్న కొన్నవాడే మళ్ళీ వచ్చాడు, ఇంకో కట్టె ఇచ్చాడు, ఎలకను పట్టుకెళ్ళాడు. ఇలా 8 ఎలకలు వెళ్ళిపోయి 8 కట్టెలు వచ్చాయి. వీడి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. నెమ్మదిగా ఎలకలు చచ్చిపోయిన ఎలకలు ఎక్కువ తీసుకొస్తున్నాడు, కట్టెలు వస్తుంది. ఈ కట్టెలన్నింటినీ ఒక గొడవలో వేసాడు, అలా 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 పేరుస్తున్నాడు. కాలం గడిచింది, 2-3 నెలలు అయ్యింది. ఈ చచ్చిపోయిన ఎలకల ద్వారా వచ్చినటువంటి ఈ కట్టెలన్నింటినీ పెద్ద గొడవల్లో ఆయన జాగ్రత్త చేస్తున్నాడు. అయితే రైనీ సీజన్ కేమ్ అంటే వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకోవడానికి అవ్వలేదు. కట్టెల అవసరం చాలా ఉంది. అందువల్ల వీడి దగ్గరకు వచ్చి కట్టెలు అమ్ముతావా అన్నాడు.
అమ్ముతాం. ఎంత అంటే మామూలుగా క్వింటాల్, నాకు తెలియదు, క్వింటాల్ అంటే ఒక 100 రూపాయలు ఉన్నాయనుకో, వీడికి క్వింటాలు 300 అయితే ఇస్తాను అయితే ఇవ్వనన్నాడు. అవసరం రా, ఉల్లిపాయ 100 రూపాయలు అయితే మనం కొనలేదా? అలాగే వీళ్ళు 300 ఇచ్చి ఒక క్వింటాల్ పట్టుకెడుతూ ఉన్నారు. ఏదైనా ఎక్కువ ధర చెప్పాడు, ఆ ఎక్కువ ధరకే వాళ్ళు కొనుక్కొని పట్టుకు వెళ్ళారు. కట్టెలన్నీ అమ్ముడుపోతున్నాయి, ఇన్ని డబ్బులు వచ్చాయి. అన్ని డబ్బులు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మావయ్య దగ్గరికి తీసుకెళ్ళి, మావయ్య గారు చూడండి నేను చచ్చిపోయిన ఎలుకలతో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించారంటే శభాష్ అన్నాడు. అంటే తెలివి ఉండాలి, క్రియేటివిటీ. తెలివి ఉంటే ఎలాగైనా వ్యాపారం చేసేవాడు బతకచ్చు. అదే ఈ లెసన్ ద్వారా వాట్ ఈస్ ద మోరల్ ఇన్ దిస్ లెసన్ అంటే, మోరల్ ఏముంది ఈ లెసన్లో అంటే, తెలివైన వాడు ఎలాగైనా వ్యాపారం చేసి ఏదో రకంగా వాడు బతుకు తెరువు నేర్చుకుంటాడు. అందువల్ల మీరు కూడా తెలివిగా బతకండిరా నాయనా అని విద్యార్థులకి చెప్పడం అనమాట. అది ఇప్పుడు అర్థమైంది కదా. నిపుణః చేత్ వణిక్, తెలివైనటువంటి వ్యాపారస్తుడు, కిం కృత్వా, ఏమి చేతి సుఖీ భవతి, సుఖంగా ఉంటాడు అంటే, నిపుణః చేత్ వణిక్, తెలివైనటువంటి వర్తకుడు వ్యాపారస్తుడు, మృతేన చనిపోయిన, మూషికేనాపి ఎలకలతో కూడా, వాణిజ్యం వ్యాపారం, కృత్వా చేసి, సుఖీ భవతి సుఖంగా ఉంటాడు అని అర్థం. నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇది చదవడం వస్తే చాలు. కిమ్ అనే ప్లేస్లో మృతేన మూషికేనాపి వాణిజ్యం అనేటువంటిది రాసి కృత్వా సుఖీ భవతి అంతా రాయాలి. నిపుణః చేత్ వణిక్ మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి అని రాస్తే 2 మార్కులు. ఈ 2 క్వశ్చన్లోంచి ఒకటి చాలా ఖచ్చితంగా పబ్లిక్లో వచ్చేస్తుంది. ఇది వస్తుంది అని తెలిసినప్పుడు నువ్వు దీన్ని ప్రయత్నం చేసి నేర్చుకోకపోతే ఇంకా అంతకంటే తెలివి తక్కువవాడు ప్రపంచంలో ఉండడు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుని నువ్వు పాస్ అయ్యి నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించు. నువ్వు మృతేన మూషికేనాపి వాణిజ్యం 5-6 సార్లు రాయి 6 times 7 times వచ్చే వరకు రాయి. మళ్ళీ చూడకుండా ఇవి రావడం వచ్చిందో లేదో ప్రాక్టీస్ చేసినట్లయితే నీకు దీంట్లోంచి ఒక 2 మార్క్స్ వస్తాయి. ఏ లెసన్కి ఆ లెసనే చెప్తున్నాను, బోర్డు ఇచ్చినది కాబట్టి దీనిని నోట్ చేసుకోండి, జాగ్రత్తగా చదివి నేర్చుకోండి. ఎప్పటికప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను 2వ లెసన్లోకి వెళ్తున్నాను. నేను 2వ క్వశ్చన్ని కంప్లీట్గా రాయడం మర్చిపోయాను, అందువల్ల మళ్ళీ రాస్తున్నాను చూడండి. నిపుణః చేత్ వణిక్ మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. ఇక రాయక్కర్లేదు. సుఖీ భవతి అది మీరు రాసేటప్పుడు నిపుణః చేత్ వణిక్ మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి అని రాసి ఇలా అండర్లైన్ చేయాలి. ఆన్సర్ కింద చేస్తే పట్టికి పెట్టి 2 మార్కులు వేస్తాడు. నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం నాన్ డీటెయిల్లోని 2వ లెసన్లోకి వెళ్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేసే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. నా మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు. 2వ లెసన్లోకి వెళ్తున్నాను చూడండి. ఈ లెసన్ పేరు, ఈ పాఠం పేరు భాగ్య చక్రం అన్నాడు. ప్రతి మనిషి జీవితంలోనూ ఒకసారి అదృష్టం కలిసి వస్తుంది, ఒకసారి వస్తుంది అదృష్టం. అదృష్టం తలుపు తడుతుంది అంటారు. రాత్రి 11ంటికి తలుపు తడితే అదృష్టమేమో అని తీయకండి, ఎవడో వస్తాడు పీక నొక్కుతాడు. అదృష్టం తలుపు తట్టడం అంటే వన్ గుడ్ ఆపర్చునిటీ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఒక అదృష్టం అనేటువంటిది ఎప్పుడో నీ జీవితంలోది ఒక అవకాశం అనేటువంటిది వస్తుంది. తెలివైన వాడు ఆ అవకాశాన్ని పట్టుకుంటే వాడి జీవితం బాగుంటుంది. అది అదృష్టం ఎప్పుడో వస్తుంది అని చెప్పడం కోసమని
చెప్తున్నాడు. పెద్ద మోరల్ ఉన్నటువంటి లెసన్ కాదు. కానీ ఈ 2 క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్ అయితే పబ్లిక్లో వస్తుంది. సింపుల్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లోకి వెళ్తున్నా. అసలు లెసన్ చెప్పకుండానే పెడదాం అనుకున్నా, కానీ ఆ క్వశ్చన్ కొంచెం అర్థం అవ్వాలంటే లెసన్ కాస్త రావాలి. అందువల్ల ఏంటి అంటే, ఒక ఊళ్ళో హీరాలాల్ అనేటువంటి ఒక కుర్రవాడు ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి చదువు మీద దృష్టి లేదు, వెరీ లేజీ ఫెలో. వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వాడు చదువుకోవడం దాని మీద శ్రద్ధ చేయట్లేదు, చదువు సంధ్య లేకుండా ఉంటే తండ్రి కోపడ్డాడు. అరే సన్నాసి, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్, ఎలాగరా నీ భవిష్యత్తు ఏమిటి, చదువుకోకపోతే నువ్వు ఎలా బతుకుతావురా, సంపాదించుకోవడం నేర్చుకోవాలి కదా అని రోజు తిడుతున్నాడు. వాడికి ఒక రోజున చాలా రోషం వచ్చి వాళ్ళ అమ్మతో అన్నాడు, అమ్మ నేను ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకొస్తానంటే, తల్లికి కొడుకంటే చాలా ప్రేమ ఉంటుంది బాబు, వద్దురా నాయన నువ్వు ఎక్కడికి వెళ్తావురా అంది. లేదు నేను వెళ్ళి ఎలాగైనా సంపాదించుకొస్తానంటే, తల్లి పాపం రొట్టెలు చేస్తుంది, తల్లి పొట్ట చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని ఒక సామెత ఉంది. అదేమీ నిజానే ఏం కాదు అవి, కానీ ప్రేమ ఉన్నప్పుడు తల్లి అయినా పెడుతుంది, పిల్లమైనా పెడుతుంది, అది వేరే సంగతి. ఇక్కడ తల్లికి కొడుకు మీద చాలా ప్రేమ వచ్చి ఆమె రొట్టెలు చేసింది. రొట్టెలు చేసి వాడికి శుభ్రంగా కడుపు నిండా పెట్టి, నాన్న పెడుతుంటే నువ్వు మళ్ళీ ఆకలిస్తే తినరా అని ఒక 4 రొట్టెలు ప్యాక్ చేసి ఇచ్చింది. ఈ హీరాలాల్ అవి పట్టుకుని బయలుదేరాడు, వెళుతున్నాడు. అలా నడిచి చాలా దూరం నడిచాక వాడు తిన్నవన్నీ అరిగిపోయాయి నడవడం వల్ల. మళ్ళీ ఆకలిస్తుంది వాడికి. అక్కడ దూరంగా ఒక చెరువు కనపడింది. ఆ చెరువు గట్టును కూర్చొని తిందాం లేటుకుని వెళ్ళాడు. కాళ్ళు చేతులు కడుక్కుని అది ప్యాక్ చేశాడు, బాక్స్ తీసాడు. పొట్లం కట్టించింది వాళ్ళమ్మ, తీసాడు. తీసి వాడిలో వాడే మాట్లాడుకుంటాడు. మనం కూడా చూడండి, ఒక్కోసారి మనలో మనమే, అరే పుస్తకం ఎక్కడ పెట్టాను, ఈ పెన్ ఎక్కడ పెట్టాను, దొరకటం లేదు కదా, మనలో మనమే మాట్లాడుకుంటాం అలాగే తనలో తాను. అలా వీడు ఆ పొట్లం విప్పాడు, రొట్టెలు తిందామనుకుని తనలో ఉంటున్నాడు. వాళ్ళ వాడు మాట్లాడుకుంటాడు, నేను ముందు ఒకదాన్ని తింటా, తర్వాత 2వ దాన్ని తింటా, తర్వాత 3వ దాన్ని తింటా, ఇలా మాట్లాడుతున్నాడు. ఒకదాన్ని తింటా, 2 దాన్ని తింటా, 3వ దాన్ని అంటే రొట్టెలు అని హీరాలాల్ యొక్క భావం. అయితే ఆ చెరువు గట్టును కొంత ముగ్గురు అప్సరస స్త్రీలు స్వర్గలోకం నుంచి వచ్చి అక్కడ నివాసం ఉన్నారట. వాళ్ళు హాయిగా మొత్తం ఈతలు ఆడుతూ స్విమ్మింగ్ చేస్తూ చెరువులో హాయిగా ఎంజాయ్ఫుల్గా వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు వీడు రొట్టెలు చూడగానే వీడి మాటలు విన్నారు. అమ్మ వీడు ఒకదాన్ని తింటా, 2 దాన్ని తింటా, 3వ దాన్ని తింటారంటున్నాడు, మనల్ని తినడానికి వచ్చాడేమో అని భయపడి వాళ్ళ దగ్గర ఇంత ధనం గోల్డ్ కాయిన్స్ అనమాట మూటలు ఉంటే అవన్నీ వాడి దగ్గర పడేసి పరిగెత్తుకుని పోయారు. వాళ్ళ అప్సరస స్త్రీలు కాబట్టి వీడికి కనపడలేదుట. కథలని చెప్పుకుందాం. అయితే మూటలు పడ్డాయి వీడి దగ్గర. విప్పి చూస్తే గోల్డ్ కాయిన్స్. అమ్మ వాడు రొట్టెలు గిట్టెలు తిన్నాడా లేదో అన్న అక్కడ పడేసి ఆ 3 చప్పుడు చేయకుండా దక్కబెట్టుకొని నెత్తి మీద పెట్టుకుని కామ్గా ఇంటికి వచ్చేసి ఇంట్లోకి వచ్చాక తలుపులేసి వాళ్ళ అమ్మను పిలిచి, అమ్మ ఇది కథని జరిగిందంతా చెప్పి చూపిస్తే తల్లి ఆశ్చర్యపోయింది. సరే వీళ్ళిద్దరు చాలా సీక్రెసీ మెయింటైన్ చేశారు, సీక్రెట్గా అవన్నీ లోపల పెట్టారు. అయితే డబ్బులు వచ్చింది కదా అని వీడు విచ్చలవిడిగా ఏం ఖర్చు పెట్టలేదు. వీడు ఎంత సోమరిపోతైనా కానీ ఆ సోమరితనాన్ని వదిలేసి వాడు కొంచెం డబ్బులు తీస్తూ వాడు చక్కగా వాడి సంతోషాన్ని చక్కగా మంచి డ్రెస్సులు కొనుక్కున్నాడు. చక్కగా వాడు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వాటితోటి పేదవాళ్ళకి చాలా తిండి పెట్టడం నేర్చుకున్నాడు. మంచి ఊళ్ళో రోడ్లు వేయించాడు, స్కూళ్ళు కట్టించాడు, తర్వాత హాస్పిటల్స్ కట్టించాడు, చెరువులు తవ్వించాడు, వాళ్ళకి ప్రజలకి కరెంటు తెప్పించాడు. ప్రజోపకరమైనటువంటి అనేకమైన పనులకి ఈ ధనాన్ని వాడు ఖర్చు చేశాడు. వీడు మంచివాడు, లేజీ పిల్లటి సోమరివాడు అనుకో, కానీ ధనం ఉంటే ఇవాళ రేపు వాడి కోసమే వాడే ఖర్చు పెట్టుకుని వాడే హ్యాపీగా ఉంటాడు. కానీ ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెట్టేవాడు తక్కువ మంది ఉంటారు, మంచివాడు తక్కువ ఉంటారు లోకంలో, దుష్టులు ఎక్కువ ఉంటారు. కలియుగం కదా. వీడు మంచివాడు హీరాలాల్ కాబట్టి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి వాడు పనులు చేశాడు. ఇది కథ. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసుకోండి. హీరాలాలస్య మాత కతి రోటికాః నిర్మితవతి అన్నాడు. హీరాలాల యొక్క మాత తల్లి కతి ఎన్ని రోటికాః రొట్టెలు నిర్మితవతి తయారు చేసింది. ఆమె ఎన్ని రొట్టెలు చేసింది, వాడికి వెళ్తుంటే వాడికి ఇవ్వడానికి ఎన్ని రొట్టెలు చేసింది అని అడుగుతున్నాడు.
ఆన్సర్ చూడండి. హీరాలాలస్య మాత, హీరాలాల్ యొక్క తల్లి, చతస్రః రోటికాః, చతస్రః అంటే 4, 4 అన్నాం హిందీలో, చతస్రః సంస్కృతంలో 4 చతస్రః 4 రోటికాః రొట్టెలు నిర్మితవతి తయారు చేసింది. కొన్ని మెటీరియల్స్లో గోధుమ చూర్ణేన అని కూడా ఉంది. నీకు 99 మార్క్స్ రావాల్సిన వాడు చతస్రః అని రాయకూడదు. గోధుమ చూర్ణేన చతస్రః రోటికా నిర్మితవతి అని రాయాలి. కొంచెం ఆర్డినరీ స్టూడెంట్ కంటే ఎక్స్ట్రాడినరీగా రాస్తేనే 99 మార్క్స్ వాళ్ళు వేస్తారు. ఇక్కడ మనం 40 మార్క్స్ 50 మార్క్స్కే కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి సింపుల్ వర్డ్ చతస్రః అని ఇచ్చాను. ఇక్కడ కతి అనే చోట చూశాను కానీ నేను మీకోసమని అండర్లైన్ చేశాను. పబ్లిక్లో వాడు చెయ్యాడు. కతి ఇందాక చెప్పాను, WH వర్డ్స్ లాగా కా, కే, కుత్ర, కేనా, కస్యా, కిమ్ అని ఉంటాయి కదా, అక్కడ కతి ఎన్ని అని అర్థం. ఈ ప్లేస్లో మీరు రాయాలి కాబట్టి ఇదొక్కటే ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. అది ప్రాక్టీస్ చేసుకుని నువ్వు ఎగ్జామ్లో ఏం రాయాలి అంటే ఇక్కడ ఉన్నదే చూసే రాయొచ్చు, క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. హీరాలాలస్య మాత చతస్రః, ఈ ప్లేస్లో ఒకటి రాసి రోటికాః నిర్మితవతి. హీరాలాలస్య మాత చతస్రః రోటికాః నిర్మితవతి. హీరాలాల్ యొక్క తల్లి 4 రొట్టెలని తయారు చేసింది. రెండో క్వశ్చన్ చూడండి. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ కిం అకరోత్ అన్నాడు. హీరాలాల్ పరివర్తనే అంటే అతనిలో మార్పు, చేంజ్. అతనిలో చేంజ్ వచ్చాక, సోమరితనం పోయాక ఆగతే సహా పరివర్తనే ఆగతే, మార్పు అంటే మార్పు వచ్చిన, ఆగతే రావడం వచ్చిన తర్వాత సహా అతడు కిమ్ అకరోత్, కిమ్ ఏం చేశాడు, ధనం తీసుకొచ్చాక అతనిలో ఆలస్యం ఆలస్యం అంటే లేట్ అని కాదు, సంస్కృతంలో సోమరితనం అని అర్థం. ఈ సోమరితనం బద్ధకం అంటారు. ఈ బద్ధకం వదిలేసాక అతను ఏం చేశాడు క్వశ్చన్. ఇప్పుడు కిమ్ అన్న ప్లేస్లో ప్రజానాం హితకార్యాణి, సింపుల్గా ప్రజానాం ప్రజల కొరకు, హితకార్యాన్ని మంచి పనులను అతను చేశాడు. ఇక్కడ మీరు రాసేటప్పుడు ఆన్సరు ఇక్కడ ఉన్నదే ఆన్సరు. హీరాలాలే పరివర్తనే ఆగతే సహ ప్రజానాం హితకార్యాన్ని అకరోత్ ఏం చేశాడంటే కృతవాన్ అని రాయాలి. కృతవాన్ చేశాడు. హీరాలాల్ పరివర్తనే ఆగతే సహా, మార్పు చేంజ్ అంటే సోమరితనం పోయి అతనిలో మార్పు వచ్చాక సహా ఆ హీరాలాల్ ప్రజానాం ప్రజల కొరకు హితకార్యాన్ని మేలైన పనులను ఎన్నింటినో కృతవాన్ చేశాడు. మీరు నేర్చుకోవాల్సింది దీంట్లో ఫస్ట్ క్వశ్చన్లో చతస్రా, దీంట్లో ప్రజానాం హితకార్యాన్ని. 99 మార్క్స్ వాళ్ళకి ఏమంటే హీరాలాలే పరివర్తనే ఆగతే సహా ఆలస్యం పరిత్యజ్య ప్రజానాం హితకార్యాన్ని అక్కడ ఆలస్యం పరిత్యజ్య అని వాళ్ళు 99 వాళ్ళు ఎక్స్ట్రా రాయాలి. అలా రాస్తేనే 99 మార్క్స్ వస్తాయి వాళ్ళకి. మనం 40-50 మార్క్స్ కోచింగ్ కాబట్టి ప్రజానాం హితకార్యాన్ని సింపుల్గా రాస్తున్నాం. ఇలా రాస్తే ఈ రెండు క్వశ్చన్లో కూడా
ఒకటి చాలా ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందువల్ల ఈ అండర్లైన్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేసుకుని ఇవి మళ్ళీ చదవడం రావాలి. మరీ మూర్ఖంగా అస్సలు రాకుండా పాస్ అయిపోదామని దురాలోచనకి రాకండి. కొంచెమన్నా రావాలి కదా, రాకుండా ఎలా పాస్ అవుతావు? అందువల్ల కనీసం చదవడం, ఎక్కడ రాయాలి అనేటిది తెలుసుకొని వాటిని జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకొని జాగ్రత్తగా రాసుకోండి. నేను ఇంకో లెసన్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం థర్డ్ లెసన్లోకి వెళ్తున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాన్ డీటెయిల్ థర్డ్ లెసన్లోకి, మూడవ పాఠంలోకి వెళ్తున్నాం. పాఠం పేరు కిమస్తి పేటికాయాం. పెట్టెలో ఏముంది? కిమ్ అస్తి, ఏముంది? పెట్టెలో, పేటికాయాం పెట్టెలో, కిమ్ అస్తి ఏముంది? పాఠం హెడ్డింగ్ అది. ఒక ఊళ్ళో నీలాంబ అనేటువంటి ఒక ముసలి ఆమె ఉంది. ఆమె భర్త చనిపోయాడు. ఈమెకి ఒక 6 ఎకరాలు 8 ఎకరాలు ఉన్నాయి భూమి ఉంది. ఈమెకి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులకి 2 ఎకరాలు చొప్పున 4 వెళ్ళి 8 ఎకరాలు వాళ్ళకి ముందే ఇచ్చేసింది ఆస్తి. అమాయకురాలు. ఎప్పుడైనా తన పేరున ఆస్తి ఉంటే 10 కాలాలు ఆమెకి తిండి దొరుకుతుంది. ముందే ఆస్తి పంచిస్తే ఆమె బతికెలా ఉందో చూద్దాం. 2 ఎకరాలు ఇచ్చేసింది. ప్రతి కొడుకు దగ్గర ఒక 3 నెలల్లో 4 నెలల్లో అలా వాళ్ళు ఎన్నాళ్ళు ఉండమంటే వాళ్ళ దగ్గర 4 కొడుకుల దగ్గర సంవత్సరం కొద్ది రోజులు ఉంటూ అలా జీవితాన్ని గడుపుతోంది. ఈమె ఆస్తి ఇచ్చేసింది, పొలం ఇచ్చేసింది. ఆమె దగ్గర బంగారం లేదు, వెండి లేదు, డబ్బు లేదు, పొలం లేదు, ఆస్తి ఏమీ లేదు. పాపం వెర్రి నీలాంబ ఒక్కతే మిగిలింది. ఆమె దగ్గర ఏమీ లేకపోవటం వల్ల కొడుకులు కోడళ్ళు ఆమెను లెక్క చేయడం మానేశారు. ఆమె వల్ల ఇంకా లాభం ఏమీ లేదు. ముసలి అయిపోయింది, ఉన్న ఆస్తి ఇచ్చేసింది. ఈ ముసలి ఉంటే ఏమిటి పోతే ఏమిటి అనేటువంటి భావనలోకి వచ్చారు. ప్రేమాభిమానాలు ఎక్కడా లేవు వాళ్ళ దగ్గర. పాపం నీలాంబ ఏ కొడుకు దగ్గరికి వెళ్ళినా కొడుకు కానీ కోడలు కానీ కనీసం ఉన్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావా అని అడగట్లేదు. ఇంత టైం కింద మొహాన్ని కాఫీ ఇస్తున్నారు, ఇంత తిండి పెడుతున్నారు, తింటోంది, పడుకుంటోంది. ఆప్యాయత, ప్రేమ లేవు. పెద్ద వయసు వచ్చాక వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళమని అడగరు. కొంచెం ప్రేమ. కాబట్టి మనవలైనటువంటి ఈ విద్యార్థులైన మీరు నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి ప్రేమగా మాట్లాడేవాళ్ళు కావాలి. అప్పుడు కేవలం ఆత్మీయత ఒక్కటే వృద్ధాప్యంలో వాళ్ళకి కావాల్సింది. అంతకంటే వాళ్ళు ఏమీ అడగరు. ఈ మాత్రం ఆప్యాయతనే వాళ్ళు ఇవాళ రేపు ఎవరు ఇవ్వట్లేదు. పాప నీలాంబ ఇలా బాధపడుతూ ఉన్న రోజుల్లో ఒక రోజున నీలాంబ ఫ్రెండ్, ఆమె స్నేహితురాలు, చిన్నప్పటి స్నేహితురాలు స్వర్ణాంబ అనేటువంటి ఆమె వచ్చింది. ఆమె కూడా పెద్ద ఆమె వచ్చింది. ఏమే నీలాంబ, ఇలా అయిపోయేవే, నీ మొహంలో విచారం కనపడుతోంది, సంతోషంగా లేవు. వాట్ హ్యాపెన్? ఏమైంది? ఎందుకలా విచారంగా ఉన్నావు? సంతోషంగా ఎందుకు లేవు అనగానే పాపం నీలాంబ కాసేపు కళ్ళు తుడుచుకొని దుఃఖపడి, ఏం చేయమంటావే స్వర్ణాంబ, ఉన్న ఆస్తి అంతా తెలివి తక్కువతనం వల్ల ముందే ఇచ్చేసాను. నా అవసరం వాళ్ళకి తీరిపోయింది. అందువల్ల కొడుకులు కానీ కోడళ్ళు కానీ మనవాళ్ళు కానీ నన్ను ఎవ్వరూ పలకరించటం లేదే, నాకు ప్రేమే దొరకడం లేదే, టైంకి ఇంత అన్నం పడేస్తున్నారు, తింటున్నారు అంతేనే అని పాపం దుఃఖపడింది. పాపం స్నేహితురాలి పరిస్థితికి స్వర్ణాంబ బాధపడింది. సరే అవి ఇవి మాట్లాడి పెడుతూ ఆ నీలాంబ చెవులో ఏదో చిన్న సీక్రెట్, ఒక రహస్యం, ఒక సీక్రెట్గా ఒక మాట ఏదో చెప్పి టాటా బై బై అని చెప్పేసి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత నీలాంబ కొడుకుతోంది, వరే నాయన నేను కొన్నాళ్ళు అలా మన పొలాలు అవి చూసొస్తాను రా అంది. ఈ ముసళ్ళు ఎక్కడున్నా ఒకటే వెళ్ళిపోతే మరీ మంచిది, ఈమె ఆలనా పాలనా చూడక్కర్లేదు, ఇంత టైంకి ఇంత తిండి కూడా అక్కర్లేదని పోతే పోయిందిలే అనుకుని వెళ్ళమ్మా అన్నాడు. అంతేకాని ఈ వయసులో నువ్వు ఎక్కడికి వెళ్తావే ముసలిదేనా, నోరు ముసికి ఇంట్లో కూర్చొని ప్రేమగా అన్నాడా? లేదు. వెళ్ళిరా అంటే పాపం ముసలిది వెళ్ళింది. కొద్ది రోజులకి, ఓ వారం 10 రోజులకి మళ్ళీ తిరిగి వచ్చింది. బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. చేతిలో ఒక ట్రంకు పెట్టె అనేవారు పూర్వకాలంలో, రేకు పెట్టెలు ఉండేవి. అలాంటి ఒక రేకు పెట్టింది. దానికి ఇంత పెద్ద తాళం కప్పు ఉంది, బరువుగా ఉంది. మొయ్యలేక ముసలి అది పట్టుకుని వచ్చింది. కొడుకు చూశాడు. ఏమిటి అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఈ పెట్టె ఏంటి అంత బరువుతో వస్తున్నావు? ఏంటి అసలు దీంట్లో ఏముంది, ఏంటి ఆ పెట్టె అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళావు ఏంటి సంగతి అంటే, ఒరే నాయన
మీ నాయన నేను పనులు చేసే రోజుల్లో అప్పుడప్పుడు భూమిలో కొంచెం ఏవో పాతి పెడితే దాచేవాళ్ళము. నేను ఇన్నాళ్ళు మర్చిపోయానురా, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అందువల్ల ఉన్నాయా లేదా అని నీకు ముందే చెప్పకుండా వెళ్ళి చూశాను. అవి ఉన్నాయి కాబట్టి అవి తీసుకొచ్చాను, పెట్టెలో ఉన్నాయి. కానీ నువ్వు ఒకటే వన్ కండిషన్ ఏంటంటే, నేను చచ్చిపోయేదాకా ఈ పెట్టే తాళం తీయద్దు. అప్పుడప్పుడు అక్కడ పెట్టాను, నాకు ఏదో ఒకటి గుర్తుకొచ్చి పట్టుకొచ్చారంతే. అందువల్ల ఈ పెట్టెని నేను చచ్చిపోయే వరకు మాత్రం ఓపెన్ చేయకండిరా. అప్పుడు మీ నాన్న నేను దాచినటువంటి ఏవో పట్టుకొచ్చాను అంది. కొడుకు ఆ పెట్టె పట్టుకుని చూశాడు, చాలా బరువు ఉంది. అమ్మ, లంకె బిందెలు అనేవాళ్ళు చూసారా పూర్వకాలంలో? అది బ్యాంకులు అవి లేని కాలం అయి ఉంటుంది. అందువల్ల బిందెల్లో డబ్బులు దాచి భూమిలో పాతి పెట్టేసేవాళ్ళు అప్పట్లో. అలాగా నాన్న అమ్మ కలిసి ఏవో నిధులు దాచిపెట్టారు అనుకొని వాడు ఆ పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల పెట్టి వెంటనే మిగిలిన అన్నదమ్మలకు ఫోన్ చేసి చెప్పాడు, ఒరే అమ్మ, మన పొలం నుంచి ఏదో పట్టుకొచ్చిందిరా, ఇంకా ఉన్నట్టున్నాయి, ముసలిదాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలరా అన్నాడు. వాళ్ళు సరే అనుకున్నా. ఎవరి దగ్గర ఏ కొడుకు దగ్గరికి వెళ్తే ఆ కొడుకు దగ్గరికి పెట్టె పట్టుకుని ఎడుతోంది ముసలిది. పెట్టె తాళం అయితే తీయని పట్టలేదు. వాళ్ళు ఆ పెట్టె పట్టుకొచ్చినప్పటి నుంచి ఆ ముసలిదాన్ని చాలా ప్రేమగా గౌరవంగా చూస్తున్నారు. కాఫీలు ఇస్తున్నారు, టిఫిన్లు పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. అమ్మ, నీకు తలపోటుగా ఉందా, అమృతాంజనం రాయినా అంటున్నాడు, కాళ్ళు నొక్కుతున్నాడు. అబ్బా సేవలు. ఇదంతా పెట్టె మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ కాదు. సేవలు చేస్తున్నారు. కొడుకులందరూ చాలా ప్రేమగా చూస్తారు. ముసలి వాళ్ళు ఉన్నంతకాలం ఉండరు, ఎప్పుడో అప్పుడు పైకి వెళ్ళిపోతారు. అలాగే పాపం నీలాంబ ముసలితనం వచ్చింది, ఇంకా పెద్దదైపోయి ఒక 1 మార్నింగ్ దండ వేసుకుని బొట్టు పెట్టుకుని ఫోటోలోకి వెళ్ళిపోయింది, స్వర్గానికి పోయింది. తల్లికి దార సంస్కారాలు చేసి వచ్చి అర్జునుడు వాళ్ళ కంప్లీట్ వాళ్ళ దృష్టి పెట్టె మీద ఉంది, ఏముందా అని. తల్లి అన్ని కార్యక్రమాలు అయిపోయాక వచ్చి నలుగురు కూర్చుని పెట్టె పగలగొట్టి తీశారు. చూస్తే పెట్టెలే ఉన్నాయి, శిలాఖండై, అనేకాని శిలాఖండై, పెద్ద పెద్దవి, చిన్నవి రాతి కొండలుంటాయి చూసారా, పర్వతాలు ఉంటాయి, పర్వతాల దగ్గర రాళ్ళు ఉంటాయి చూసారా, కంకర రాళ్ళు అంటారు, రోడ్లు వేసే రాళ్ళు కూడా. అలాంటివి చిన్నవి పెద్దవి పెట్టె నిండా ఉన్నాయి. అమ్మ ముసల్దాన్న, మాకు చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టావు కదా, పెట్టెలో నిధులు ఉన్నాయని మాకు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావే, ఎంత పనిచేసేవే ముసలిదానా అని వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు. వాళ్ళకి తగిన శాస్త్రి, వాళ్ళ స్నేహితురాలు ఇచ్చిన అడ్వైజ్ అది. నువ్వు అలా నీ దగ్గర ఏమన్నా ఉందంటేనే ప్రేమగా చూస్తారు అంటేనే ఆమె మరి నిధులు ఉన్నాయి పెట్టెలో అని చెప్పింది. మరి ఆమె అలా అనడానికి కారణం కొడుకులే కదా. డబ్బులుంటే చూస్తారా తల్లిని, కానీ పెంచి పెద్ద చేసింది కదా, తల్లి మీద ప్రేమ ఉండాలి కదా. ఇవాళ వీళ్ళు చేస్తే వీళ్ళ కొడుకులు రేపు వాళ్ళని అలా చేయరు. అందువల్ల పెద్దవాళ్ళని ప్రేమగా చూడాలి అనే ఒక నీతిని మీకు చెప్తూ విద్యార్థులు కాబట్టి ఈ లెసన్ చెప్పాడు. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ మస్తి పేటికాయం లెసన్, దాని పేరు మీకు అవసరమే లేదు, తెలవడం కోసం రాశాను. క్వశ్చన్ చూడండి, ఏకదా నీలాంబ కాం దృష్టవతి. ఏకదా ఒకనాడు, నీలాంబ కాం ఎవరిని, దృష్టవతి చూసింది. దృష్టి అంటారు తెలుగులో, అది దృష్టవతి. ఒక రోజున నీలాంబ ఎవరిని చూసింది, కాం అనేటువంటిది క్వశ్చన్ కాబట్టి సఖీం స్వర్ణాంబాం అంటారు. సఖీం స్నేహితురాలైనటువంటి స్వర్ణాంబని దృష్టవతి చూసింది. నీకు రావాల్సింది అండర్లైన్ వర్డ్, ఇది రాయటం, హౌ టు రైట్ అనేటువంటిది నువ్వు నేర్చుకో. ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే, ఏకదా నీలాంబ సఖీం స్వర్ణాంబాం దృష్టవతి. ఆన్సర్ చూడండి, ఏకదా నీలాంబ క్వశ్చన్లో ఉన్నదే చూసి రాయడమే. కామన్ ప్లేస్లో సఖీం స్వర్ణాంబాం స్నేహితురాలైన స్వర్ణాంబని దృష్టవతి చూసింది. ఇదంతా ఈ ప్లేస్లో ఉన్న ఈ ఒక్క వర్డ్ నేర్చుకుని రాస్తే 2 మార్కులు వస్తాయి. రెండో క్వశ్చన్, పేటికా కైహి పూరిత ఆసీత్. పేటికా పెట్టె, కైహి దేనితో, పూరిత నింపబడి, ఆసీత్ ఉంది. అంటే పెట్టె దేంతో నింపబడి ఉంది అంటే పెట్టెలో ఏముంది అని.
పేటికా పెట్టే శిలాఖండై, ఖండై అంటే ఖండములు అంటే ముక్కలు, శిలాఖండై రాళ్ల ముక్కలతోటి పూరిత చేతి నింపబడి ఉంది, రాళ్లతోటి నింపబడి ఉంది ఆ పెట్టె. అది నువ్వు రాసేటప్పుడు పేటిక ఇక్కడ చూసే రాయొచ్చు. పేటిక శిలాఖండై పూరిత ఆసీత్. పెట్టె శిలాఖండై రాళ్ల ముక్కలతోటి పూరిత ఆసీత్ నింపబడి ఉంది. ఇది మనం 40-50 మార్కులు వాళ్ళు. 99 వాడు కావాలంటే పేటిక అనేకాని శిలాఖండై పూరిత ఆసీత్, అనేకమైన చాలా రాళ్లతో నింపబడి ఉంది అని వాళ్ళు రాయాలి. కొంచెం ఎక్స్ట్రా రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఏకదా నీలాంబ తాం దృష్టవతి, ఒకనాడు నీలాంబ ఎవరిని చూసింది. ఏకదా నీలాంబ, ఒక రోజున నీలాంబ సఖీం స్వర్ణాంబాం, స్నేహితురాలైన స్వర్ణాంబని దృష్టవతి చూసింది. పేటికా కై పూరిత ఆసీత్, పేటిక పెట్టే కై దేనితోటి పూరిత నింపబడి ఆసీత్ ఉంది, పెట్టే దేనితోటి నింపబడి ఉంది. పేటిక శిలాఖండై పూరిత ఆసీత్, పెట్టే శిలాఖండై రాళ్ల ముక్కలతోటి పూరిత ఆసీత్ నింపబడి ఉంది, పెట్టే రాళ్లతోటి నింపబడి ఉంది. ఈ 2 క్వశ్చన్ నుంచి చాలా ఖచ్చితంగా ఒకటి పబ్లిక్లో వచ్చేస్తుంది. 2 మార్కులు ఒక క్వశ్చన్. ఇప్పటికి మనం 3 లెసన్స్ చెప్పుకున్నామంటే 6 మార్క్స్కే వచ్చేసి ఆల్రెడీ, నాట్ విల్ కమ్, వస్తాయి కాదు. మనం నేర్చుకున్నాం కాబట్టి ఒక్కొక్క లెసన్ నుంచి 2 మార్కులు 2 మార్కులు 2 మార్కులు చెప్పినా నీకు 6 మార్కులు అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొక లెసన్ చెప్పాను అనుకో 8 మార్కులు నాన్ డీటెయిల్కి కంప్లీట్గా వచ్చినట్లే. ఇంకో లెసన్లోకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాన్ డీటెయిల్లోని 4th లెసన్లోకి వెళ్తున్నాను. వెళ్ళే ముందు మళ్ళీ మరొకసారి కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను చేస్తున్నా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా కొత్త కొత్త పాఠాలతో కూడినటువంటి మిగిలిన వీడియోలు కూడా మీరు చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పరీక్ష పాస్ అవ్వండి. 4వ లెసన్లోకి వెళ్తాం. మనకి ఉపవాచకంలో 6 లెసన్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇన్ టెక్స్ట్ బుక్, సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్లో 6 లెసన్స్ ఇచ్చాడు. కానీ దీంట్లో 2 లెసన్ నేను చాయిస్లో వదిలేస్తున్నాను, అవి చదవక్కర్లేదు. ఈ 4 తీసుకున్నాను. ఈ 4 లెసన్లోంచి నీకు 4 క్వశ్చన్లు వచ్చేస్తాయి, నువ్వు ఈజీగా రాయగలుగుతావు. తర్వాత మొత్తం 6 లెసన్లోంచి 6 ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా 2 ఇస్తాడు. 8 క్వశ్చన్. దే విల్ గివ్ 8 క్వశ్చన్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. 8 ఇస్తాడు. దాంట్లో నువ్వు 2 చాయిస్లో పోయినా 6 క్వశ్చన్ ఆన్సర్స్ నీకు వచ్చినవే ఉంటాయి. 6 రాసేయి. యాక్చువల్లీ నువ్వు 4 రాయాలి. 4 వెళ్ళి 8 మార్కులు. కానీ ఇంకొక 2 నీకు వచ్చినవి ఉంటాయి అంటే అవి కూడా రాస్తే ఒకవేళ ఒక క్వశ్చన్ తప్పైనా కానీ నీకు ఇంకో దాని మార్కులు పడే అవకాశం. 8 మార్కులు సంపూర్ణంగా రావాలి అంటే నువ్వు దాంట్లో ఉన్న వాడిచ్చిన 8 క్వశ్చన్లు రాసేయాలి. 2 చాయిస్లు తీసాం కాబట్టి కనీసం 6 క్వశ్చన్లు అయినా నువ్వు రాయాలి. నేను చెప్పి ఈ 4 లెసన్లని 4 వెళ్ళి 8 క్వశ్చన్లు నేర్చుకుంటే నీకు 6 క్వశ్చన్లు దాంట్లో వచ్చేస్తాయి. నువ్వు రాసి 8 మార్కులు తెచ్చుకోవచ్చు, చాలా ఖచ్చితంగా వస్తాయి. ఈ లెసన్ అబ్దుల్ విద్వాన్ కులీనో న కరోతి గర్వం. ఎంత బాగుందంటే ఏంటి, విద్వాంసుడికి గర్వం పనికిరాదు. విద్వాంసుడు గర్వం లేకుండానే ఉంటాడు అంటున్నాడు. కానీ ఉంటాడు ఏం కాదు. విద్వాంసుడు అనేటువంటి వాడికి గర్వం లేకుండా ఉండాలి అనేటువంటిది ఉంది. కానీ పాండిత్యం బాగా ఎక్కువైపోయి అహంకారంతో ఉన్న ప్రపంచంలో ఇవాళ చాలామంది ఉన్నారు. గర్వం ఎప్పుడూ పనికిరాదు. ఎప్పుడో అప్పుడో గర్వం కాస్త కిందకి దిగుతుంది. అందువల్ల నిండు కుండ తొణకదు.
పూర్తి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, మహావిద్వాంసులు అనేవాడు నిజానికి నిండుకున్న లాంటి వాడు, నిర్మలంగా చక్కగా ఉంటాడు. కానీ కొంతమంది బాగా ఎదిగిపోయి అహంకారంతో ఉంటే వాళ్ళు కూరేటువంటి రోజు వస్తుంది. కాబట్టి అహంకారం ఎప్పుడూ పనికిరాదు, విద్వాంసుడికి అహంకారం పనికిరాదు అని చెప్తూ అబ్దుల్ కలాం గురించి ఇచ్చాడు. నేను ఇంతవరకు మీకు 3 లెసన్లు చెప్పాను. అబ్దుల్ కలాం గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే మహానుభావుడు. ఆయన గురించి 2 మాటలు 3 మాటల్లోనూ చెప్తే అయ్యేది కాదు. అబ్దుల్ కలాం మీకు అందరికీ తెలుసు. మీరైతే ఆయన చరిత్ర చదవండి, చాలా మహానుభావుడు. అటువంటి వాళ్ళ చరిత్ర చదవడం వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. నేను కేవలం 2 క్వశ్చన్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ లెసన్లో. చూడండి. అబ్దుల్ కలాం కై పురస్కారై సమ్మానిత అన్నాడు. చాలా గొప్ప వాళ్ళకి పురస్కారాలు, అవార్డ్స్ ఇస్తారు, గొప్ప గొప్ప వాళ్ళందరికీ. ఈయన అనేక విషయాల్లో గొప్పవాడు కాబట్టి ఆయనకి పురస్కారాలు ఇచ్చేవి. చూడండి, అబ్దుల్ కలాం కై పురస్కారై, ఏ పురస్కారాన్ని సమ్మానిత సంపాదించినాడు, అతను ఎటువంటి పురస్కారాలని ఇచ్చాడు అంటున్నారు. ఎటువంటి అతనికి అవార్డ్స్ వచ్చాయి అంటే చూడండి, ఆన్సర్ అనమాట. అబ్దుల్ కలాం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇత్యాది పురస్కారై సమ్మానిత అనే ఈ పద్మభూషణ, పద్మవిభూషణ, భారతరత్న మొదలైనటువంటి పురస్కారాల చేత, అవార్డ్స్ చేత అతను సన్మానింపబడ్డాడు అని అర్థం. అసలు ఈ పద్మశ్రీలు అవి ఎవరికి ఇస్తారో తెలుసా? ఏదైనా ఒక విషయంలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయినట్లయితే, వాళ్ళ చరిత్ర తెల్ల కాగితంలో స్వచ్ఛంగా ఉన్నట్లయితే, వాళ్ళ జీవితం మొత్తం కూడా ఎటువంటి మచ్చలు లేకుండా చాలా ఫెయిర్గా వాళ్ళ జీవితం స్వచ్ఛమైనటువంటి జీవితం అయిన వాళ్ళకే పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఇస్తారు. కేవలం వాళ్ళు చేసిన సబ్జెక్టు మీద మాత్రమే కాదు, జీవితం కూడా తెల్ల కాగితంలా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అటువంటి వాళ్ళే పద్మశ్రీకి అర్హులు. అటువంటి వాళ్ళకే గవర్నమెంట్ ఇస్తుంది. ఈయన చాలా స్వచ్ఛమైనటువంటి మనిషి, కల్మషం లేని మనిషి, జీవితం మొత్తం తెల్ల కాగితం లాంటి స్వచ్ఛమైన జీవితం కాబట్టి ఆయనకు అది ఇచ్చారు. ఆన్సర్ ఎలా రాయాలో చూడండి. అబ్దుల్ కలాం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారై సమ్మానిత అన్నాడు. మీరు ఈ అండర్లైన్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకుని ఎలా రాయాలి అంటే, అబ్దుల్ కలాం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇత్యాది పురస్కారై సమ్మానితః. అబ్దుల్ కలాం పద్మభూషణ, పద్మవిభూషణ, భారతరత్న ఇత్యాది మొదలైనటువంటి పురస్కారై, అవార్డ్స్, పురస్కారాల చేత సన్మానింపబడ్డాడు. మీరు ఈ అండర్లైన్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, అండర్లైన్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, అబ్దుల్ కలామః ఛాత్రాణం మనః వికాసయితుం కం అశిక్షయత్. క్వశ్చన్ అది. అంటే అబ్దుల్ కలాం ఛాత్ర అంటే విద్యార్థి అని అర్థం. ఛాత్రాణం విద్యార్థుల యొక్క మనస్సు మానసికమైనటువంటి వికాసయితం, మానసిక వికాసం కోసం, అంటే వాళ్ళు మంచి ఆలోచనలు రావడం కోసమని కం ఏమేమిటి అశిక్షయత్ నేర్పాడు. విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి, వాళ్ళలో మంచి ఆలోచన రావడానికి. ఎందుకంటే సమాజానికి యూత్ మీరే అవసరం. మీ వల్లే సమాజం బాగుపడుతుంది. మా వయసు అయిపోయింది, మేమేం చెప్పలేము, మిమ్మల్ని మేము తీర్చిదిద్దగలం.
కాబట్టి సమాజానికి మీరు ఉపయోగపడాలని ఆయన ఏమేమి నేర్పాడు? అన్ని స్కూల్స్కి వెళ్ళేవాడు, ఆయన కాలేజీలకు వెళ్ళేవాడు. చూడండి, స్కూళ్ళలో కాలేజీలో ఎక్కడ చూసినా అబ్దుల్ కలాం ఫోటో ఉంటుంది. అనేకమైన స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి విద్యార్థులకు మంచి సందేశాలు ఇచ్చేవాడు. ఆయన ఏమేమి చేసేవాడు అంటే, అబ్దుల్ కలాం ఛాత్రాణం మనః వికాసయితుం నీతిం ధర్మశ్చ అశిక్షయత్. నీతిని నేర్పాడు. ఇది నీతిరా, ఇది న్యాయంరా, ధర్మం, ఇది ధర్మంరా అని నీతిని ధర్మాన్ని, అంటే నీతిగా బతకండి, ధర్మంగా బతకండి, దేశానికి సేవ చేయండి అని ఆయన నేర్పాడు. చూడండి ఆన్సర్ ఎలా రాస్తారు అంటే, అబ్దుల్ కలాం ఛాత్రాణం మనః వికాసయితుం నీతిం ధర్మశ్చ అశిక్షయత్. అబ్దుల్ కలాం ఛాత్రాణం మనః వికాసయితుం నీతిం ధర్మశ్చ అశిక్షయత్. ఇది 40-50 మార్క్స్ వచ్చేవాళ్ళు రాయాల్సింది. 99 మార్క్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే, అబ్దుల్ కలాం ఛాత్రాణం మనః వికాసయితుం భారతీయ సంస్కృతిం. మీ మెటీరియల్లో ఇస్తాడు, కొన్ని మెటీరియల్లో ఇచ్చాడు. భారతీయ సంస్కృతిం నీతిం ధర్మశ్చ అశిక్షయత్. మన భారతీయ సంస్కృతి నేర్పాడు. సంస్కృతి సంప్రదాయాలు, తల్లిదండ్రులు ఇంట్లో చేసేటువంటి కార్యక్రమాల్ని పిల్లలు చూసి నేర్చుకుని ఆ తండ్రి ఏం చేస్తే దాన్ని నువ్వు అనుసరించడమే భారతీయ సంస్కృతి. ఇంట్లో సంప్రదాయాలను ఎలా నిలబెట్టాలి, గౌరవాలు ఎలా చేయాలి, పూజలు ఎలా చేయాలి, ఇంట్లో ఏ కార్యక్రమాన్ని ఎలా సంప్రదాయబద్ధంగా చెయ్యాలి అనేటువంటిది తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకోవాలి. నేర్చుకుని దాన్ని మీరు ఆచరిస్తే అది నెక్స్ట్ తరాలకి, జనరేషన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తరకి అలా అలా నడుస్తుంది. అప్పుడు భారతీయ సంస్కృతి నిలబడుతుంది. అందువల్ల ఆయన విద్యార్థులందరికీ సందేశాన్ని ఇచ్చినప్పుడు మన భారతీయ సంస్కృతి, కల్చర్, ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతిని నేర్పేవాడు. ఒక సంప్రదాయం గురించి చెప్పేవాడు, నీతి గురించి చెప్పేవాడు, ధర్మం గురించి చెప్పేవాడు. ఆయనకి చెప్పాడు, ఆయన ఆచరించాడు. నీతి ధర్మం చెప్పేసి ఆయన ఎట్లానో అట్లా బతకలేదు. స్వచ్ఛమైన మనస్సుతోటి జీవితం అంతా ఆయన నీతిగానే బతికాడు, ధర్మంగానే బతికాడు. కాబట్టే ఆయన నీతిని ధర్మాన్ని చెప్పగలిగేవాడు. చెప్పేవాడికి, ఆచరించిన వాడే చెప్పే అర్హత ఉంటుంది. నీతి ధర్మం ఆచరించిన వాడికి చెప్పే అర్హత లేదు. ఈయనకి అర్హత ఉంది, ఎందుకంటే చాలా గొప్పవాడు అబ్దుల్ కలాం. కింది తరగతి నుంచి, మధ్య తరగతి నుంచి పెరిగి పెద్దవాడయి, చాలా గొప్పవాడయి విద్యార్థుల్ని తీర్చిదిద్దాడు. ఆ అర్హత ఆయనకు ఉంది కాబట్టే పద్మభూషణ, పద్మవిభూషణ మొదలైనటువంటి పురస్కారాలు, అవార్డ్స్ ఆయనకి ఇచ్చారు. దానికి ఆయన అర్హుడు. ఈ 2 క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి మీకు, ఒక్కటి వాడు. ఎందుకంటే ఈయన చాలా గొప్పవాడు, దేశానికి సేవ చేశాడు. మిగిలినవన్నీ కథలు, చిన్న చిన్న కథలు ఎందుకు ఇచ్చాడు అంటే మీకు సంస్కృతం రావడానికని. ఇది ఆయన చరిత్రను ఇచ్చాడు. చరిత్ర కూడా మనకు సూక్ష్మంగా కొంతవరకే ఇచ్చాడు అనుకో. కానీ 2 క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా పబ్లిక్లో వచ్చేస్తాయి. కాబట్టి ఈ అండర్లైన్ వర్డ్స్ని ఎక్కువ చూడండి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనే దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నీతిం ధర్మశ్చ చాలు, మీ వరకు అవి ప్రాక్టీస్ చేసుకుని రాసుకోండి. ఇక్కడితోటి మనం ఉపవాచకం అయిపోయింది. 4 లెసన్లు చెప్పాను. 4 2 8 క్వశ్చన్లు ఉన్నాయి. 8 క్వశ్చన్ని మీరు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా రాసుకుంటే పరీక్షలో ఖచ్చితంగా 8 మార్కులు వచ్చేస్తాయి. సంధులకి 16 మార్కులు,
ఇక్కడ దీనికి 8 మార్కులు. 24 మార్క్స్కి నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు చదువుకోవటమే, మీరే ఆలస్యం, చెప్పడం నాదేమీ లేదు. నెక్స్ట్ నేను పోయట్రీ, ప్రోజ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్తున్నాను. వీటిని జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో చేసే నేను ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. బాయ్.